హంద్రీనీవా సుజల స్రవంతి రాయలసీమ వాసుల దశాబ్దాల కళ. ఎన్టీఆర్ హయాంలో, చంద్రబాబు హయాంలో హంద్రీనీవాకు పునాదులే తప్ప తట్టమన్ను వేసిందిలేదు అని అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హంద్రీనీవాను 40 అత్లకు కుదించి దాన్ని మళ్లీ 5 అత్లకు కుదించి రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశాడు అన్నారు. మాజీ సీఎం స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2005లో పనులు ప్రారంభమయ్యాయి. 6 లక్షల 2000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. మొదటి దశ 90% పూర్తి చేసి మాల్యాల నుంచి జీడిపల్లికి నీళ్లతో నడిచి వెళ్లాం. ఈ నిజాలన్నీ చంద్రబాబు దాచేయాలనుకుంటున్నాడు అని మండిపడ్డారు. అంతా కూడా అబద్ధాలు చెప్పడంలోనే సరిపోతుంది. ఈ మరొక మారు కూడా నిన్నటి రోజు అతని పర్యటన కూడా కేవలం అబద్ధాలు అన్నీ కూడా మరొక మారు చెప్పడం, వెళ్ళిపోవడమే చెప్పినాడు. అతను చేయని పనులు కూడా అతనే చేసినట్లుగా ఈరోజు చెప్పుకోవడము, ప్రచారం చేసుకోవడం మాత్రమే పరిమితమైనాడు తప్ప ఈ జిల్లాకు అదనంగా ఒక హంద్రీనీవా వలన, ఇరిగేషన్ ప్రాజెక్టు వలన కానీ వనగూరేది ఏమాత్రం కూడా ఒక నిర్ణయం కానీ తీసుకోకుండా మరొక మారు ఈ జిల్లా ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి, ఈ జిల్లా అభివృద్ధికి కూడా గట్టి దెబ్బ, అంటే ఒక ద్రోహం చేసిపోయినట్లు తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మరొక మారు కూడా నిరూపించబడింది నిన్న పర్యటన కూడా. అతను ప్రారంభించి నుంచి కూడా అతను ఏమీ చేయలేదు. కేవలం ప్రతిపక్ష పార్టీ పైన ఆరోపణలు చేయడం. జగన్మాతను అతను కానీ వారి యొక్క నాయకులు కానీ, ఆ స్థానిక నాయకులు, తెలుగుదేశం పార్టీ కానీ, మంత్రి గారు కూడా ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేశవ్ గారు కూడా కేవలం ఆ తెలుగుదేశం పార్టీ చేయనట్లుగానే ప్రచారం చేసుకోవడానికే ఆ సమావేశాన్ని, ఆ సభను కూడా ఉపయోగించుకున్నాడు తప్ప మరొకటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న 5 సంవత్సరాల్లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హంద్రీనీవాకు ఒక గంప మన్ను కూడా ఎత్తేయలేదు అని చెప్పడానికే పడరాని పాటలు కూడా పడ్డారు. అది గురిగింజ సామెత అనేది చాలా కూడా ఉంది. కానీ వారికత ఏమో చూసుకోవాల్సిన పని. ఈరోజు ఈ కృష్ణా జలాలు అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఏదో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే దాన్ని ప్రారంభించినట్లుగా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లే దాన్ని అంతా కూడా పనులు ప్రారంభించినట్టుగా ఈరోజు చెప్పుకొస్తూ పోయినాడు నిన్నంతా. కానీ ఇది కాదు. ఇది రాయలసీమ ప్రజల యొక్క కళ, పోరాటాలు. గత ఎన్నో దశాబ్దాల నుంచి కూడా పెద్ద ఎత్తున పోరాటాలు ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి దాని ఫలితమే హంద్రీనీవా ప్రాజెక్ట్. దాన్ని 1983 హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ అని చెప్పి ఓడిస్ దగ్గర ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఫౌండేషన్ వేశారు. పేరేమో చాలా అందంగా పెట్టారు. కానీ ఆయన ఉన్నంతవరకు కూడా ఎక్కడ కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. 89 వరకు కూడా ఎక్కడ కానీ పనులు కూడా ఎక్కడ కానీ హంద్రీనీవా సుజల పేరు ఫౌండేషన్ వేసినాడు. కానీ 83లో ఎక్కడ కానీ ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు, ఒక గంప మన్ను కూడా తీవలేదు. తర్వాత 94లో కూడా మళ్ళీ మాట చెప్పారు తెలుగుదేశం పార్టీ వారు, పెద్ద మెజార్టీతో గెలిచారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే 95లో 96లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, 40 టీఎంసీలకు మరొక మారు ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషనే మరొక మారు ఆ రోజు ఓడిస్లో ఎన్టీ రామారావు గారు వేస్తే 83లో 96 మార్చి 11వ తేదీ, నిన్న ఆయనే చెప్పాడు, ఆయన మాటల్లోనే, మార్చి 11వ తేదీ మరొక మారు ఉరవకొండ పోలీస్ స్టేషన్ ముందర ఫౌండేషన్ వేయడం జరిగింది. 96లో ఫౌండేషన్ వేసినా కూడా, మార్చి 11వ తేదీ వేసినా కూడా, మరీ 99 ఎన్నికలు వచ్చేంత వరకు కూడా ఒక గంప మన్ను తీయలేదు. చాలామంది కడకు ఆయన ఎవరైతే కాంట్రాక్టర్ ఉండి ఫౌండేషన్ వేయించాడో ఆ లేబుల్ దానికి కూడా నాకు 2.5 లక్షలు ఇవ్వాలని చెప్పి కోర్టుకు కూడా పోవడం జరిగింది. అంటే ఎక్కడ కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టిన వైనం కూడా ఆ రోజు 96. కానీ ప్రజలను మోసం చేయడానికి,
మరొక మారు ఓట్లను తీసుకోవడానికి ఎవరైతే 40 టీఎంసీలకు ఉరవకొండ పోలీస్ స్టేషన్ ముందర పెద్ద సభ పెట్టి ఆ రోజు పరిటాల రవి గారు మంత్రిగా ఉన్నారు. ఈ అనంతపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఐ పార్టీ తరపున రామకృష్ణ గారు అదే సభలో ఉన్నారు. కేశవ్ గారు కూడా ఆ రోజు మొట్టమొదటిగా శాసనసభ్యుడు అయిపోయి ఆయన ఉన్నాడు. 96లో ఆ రోజు మార్చి 11వ తేదీ ఫౌండేషన్ వేసినప్పుడు మేము కూడా ఆ రోజు అడిగేకపోయాం. మాకు కూడా పెద్ద ఎత్తున కూడా అవమానం కూడా చేసిన రోజు అది. 96 మార్చి 11వ తేదీ వారికి మతికి లేకపోవచ్చు, కానీ జిల్లా ప్రజలకు అందరికీ కూడా మతికి ఉంది. మళ్ళీ వారే ఏమీ చేయకపోగా మళ్ళీ 99లో మరొక మారు ఆత్మకూరులో ఎంత అన్యాయం అంటే 40 టీఎంసీలని తాగునీటి ప్రాజెక్టుగా 5 టీఎంసీలకే కుదించి మరొక మారు జీవో ఇచ్చి, అంటే 96లో ఇచ్చిన జీవో 83లో ఇచ్చిన జీవో క్యాన్సిల్ చేసి 96లో ఒక జీవో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ 99లో 5 టీఎంసీలకే జీవో ఇవ్వడము. అది వచ్చేసి అది 99 జూలై 9th ఆత్మకూరులో మరొక మారు కూడా ఇంకో ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. వారే అధికారంలోకి రావడం జరిగింది పెద్ద ఎత్తున. మరి కూడా అనంతపురం ప్రజలు మరొక మారు కూడా అన్ని సీట్లు కూడా వారికే, ఏదో ఒక 3 సీట్లు 4 సీట్లు తప్ప మిగతా అన్నీ కూడా వారికే కట్టబెట్టారు. 2 పార్లమెంటు సహా కూడా పెట్టారు. ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పారు. 5 టీఎంసీలు లేదు, 40 టీఎంసీ లేదు. 2004 వరకు కూడా అనేకంగా కూడా రాయలసీమ తరపున అనేక పోరాటాలు చేస్తాం అన్ని పార్టీలు కలిసి కూడా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు, పెద్ద పెద్ద సంఘాలు, మేధావులు అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ అందరు కలిసి కూడా మళ్ళా కూడా చేయాలి అని చెప్పేసి అన్నీ కూడా ఎక్కడ కానీ ఒక గంప మన్ను కూడా 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టిన వైన కూడా లేదు. అంటే దాదాపుగా 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసిన 9.5 సంవత్సరాలు కూడా ఒక గంపకు కూడా ఖర్చు పెట్టిన వైన అని కూడా ఈరోజు. కానీ 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో ఎక్కడైతే మొట్టమొదటిగా 40 టీఎంసీలకు ఉరవకొండ పోలీస్ స్టేషన్ ముందర ఫౌండేషన్ వేశారో దాని పక్కనే 2005లో మరి ఫౌండేషన్ వేసిన తర్వాతనే పనులు ప్రారంభమైనాయి. మాల్యాల దగ్గర నుంచి 12 పంపులతో కూడా తీసుకొని వచ్చేసి జీడిపల్లి వరకు ఫస్ట్ ఫేజ్ అని, రెండవ ఫేజ్ వచ్చేసి జీడిపల్లి నుంచి అక్కడ వరకు కూడా, అంటే దాదాపు కుప్పం వరకు, పొంగనూరు వరకు కూడా అని చెప్పేసి కూడా తీసుకొని రావడం పనులు కూడా చేయడము. 6,02,000 ఎకరాలకు నీటిని కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం, అలాగే తాగునీటికి కూడా ఇవన్నీ కూడా తీసుకొని రావడం, అన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి 2005లో పనులు కూడా ప్రారంభమైనాయి. ఆ పనులు అన్నీ కూడా మొదటి దశ పూర్తి చేసుకొని దాదాపుగా 5,000 కోట్లకు పైబడి కూడా 2012కే కూడా ఖర్చు పెట్టి మొదటి దశ పూర్తిగా కంటే దాదాపుగా 90% పూర్తి చేసుకొని ఆ రోజు 2012 నవంబర్ 29వ తేదీ, అంటే నవంబర్ 18వ తేదీ మాల్యాలలో అప్పటి ఉండే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించిన తర్వాత ఆ నీళ్ళంబడి నేను, రఘువీరెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే రాయలసీమకు నీళ్లు కావాలన్నారో వారందరూ కూడా నడుచుకుంటే నీళ్ళెంబడి నడుచుకొని వచ్చేసి 2012 నవంబర్ 29వ తేదీ జీడిపల్లికి నీళ్లు తీసుకొని రావడం జరిగింది. ఇది అందరి జగమెరిగిన సత్యం. దానికి అప్పటి శాసనసభ్యుడైన ఇప్పటి మంత్రి అయిన కేశవ్ గారే ఆ రోజు కూడా స్థానిక శాసనసభ్యుడు కాబట్టి జీడిపల్లి ఉరవకొండ నియోజకవర్గంలో వస్తుంది కాబట్టి ఆయనే ప్రిసైడ్ చేశాడు.